నమస్కారం. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ మజిలీ చివరి భాగం పార్ట్ 2. ఇక కథలోకి వెళ్తే దగ్గరకొస్తూ ఏమిటి అలా చూస్తున్నావు అడిగాడు చందు. నీ గది చాలా బాగుంది. నువ్వు ఒప్పుకుంటే మనదవుతుంది కొంటెగా అన్నాడు. మను ఉలిక్కిపడి కోపంగా చూసింది. అన్నట్టు నేను బాగాలేనా మను? అమాయకంగా అడిగాడు. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా మను విసురుగా వెనుతిరిగింది. చందుకివాళ ఏమో అయింది. మను కాఫీ ఇవ్వవా? మళ్ళీ ఇటు తిరిగింది తప్పదన్నట్లుగా. ట్రే టేబుల్పై పెట్టి అతనికి కాఫీ అందించింది. అతను సిన్సియర్గా అందుకొని కొంచెం వెనక్కి జరిగి నువ్వు మాత్రం చాలా బాగున్నావు అంటూ కళ్ళలోకి సూటిగా చూశాడు. అప్పటికి ఏదోలా అవుతున్న మను హృదయం లయ తప్పింది. చప్పున తనని తాను సంభాళించుకుంటూ నేను వెళ్తున్నాను అంది కోపంగా. నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? చేస్తున్నానుగా సేవలు ఒత్తి పలికింది ఉక్రోషంగా. చేస్తున్నావులే అన్ని స్రవంతితో చేయిస్తూ క్రెడిట్ నువ్వు తీసుకుంటున్నావు. లేకపోతే డైరెక్ట్గా నేను చేస్తాను మీ అన్నగారికి సేవలు, నువ్వు పక్కకు తప్పుకో అనాలా? ఇరిటేటింగ్గా అడిగింది. అతడు మాట్లాడలేదు. కప్ అక్కడ పెట్టేసి వెళ్ళి బెడ్పై కూర్చొని మొబైల్లో తలదూర్చాడు. మను కాసేపు అలాగే చూసి తర్వాత మెల్లగా ఇప్పుడేం చేయాలి నేను అడిగింది. అలా అడిగావు బాగుంది. ఇలా రా, వచ్చి కబుర్లు చెప్పు ఉత్సాహంగా అన్నాడు. అది కూడా సేవల కిందకి వస్తుందా? ఖచ్చితంగా. మను ఇక తప్పదన్నట్టుగా వచ్చి బెడ్ దగ్గరికి కుర్చీ లాక్కుని కూర్చుంది. ఏం కబుర్లు చెప్పను? నీ పాత కాలేజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రుచులు, అభిరుచులు ఏవైనా. మెల్లగా ఇద్దరు కబుర్లలో పడ్డారు. అందులో ఇద్దరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, హాబీస్, సినిమాలు అన్ని టాపిక్స్ ఉన్నాయి. మనుకి కూడా కొంత మొహమాటం తగ్గింది. మను, నీకు చిన్ననాటి స్నేహితులు లేరా ఎవరు? సడన్గా అడిగాడు చందు. నాకా? ఎవరూ లేరు అంది. గుర్తు చేసుకొని చెప్పు. ఎవరితోనైనా ఆడుకున్నట్టు కానీ పోట్లాడుకున్నట్టు కానీ ఏ జ్ఞాపకాలు లేవా నీకు? మను కాసేపు ఆలోచించి నాకైతే సరిగా గుర్తులేదు కానీ విజయవాడలో మా పక్కింట్లో నాన్నగారి బాల్య స్నేహితులు ఉండేవారట. అప్పుడు నేను చాలా చిన్నదన్నట. వారి అబ్బాయితో బాగా ఆడదన్నట. ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేదన్నట. ఒకసారి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు గుర్తు అంది. చందు తదేకంగా చూస్తున్నాడు. ఏంటలా చూస్తావు? అన్నట్టు నీకెవరైనా ఉన్నారా? ఉందిగా, ఒక చక్కటి పాపాయి. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. నేను ఎత్తుకోగానే ఊరుకునేది. నీకు గుర్తుందా? ఆశ్చర్యంగా అడిగింది మను. లీలగా గుర్తుంది. నాకు అమ్మ చాలాసార్లు చెప్పింది కూడా. అవునా? ఇప్పుడు ఎక్కడుందో ఏమో. కలవలనుందా ఏం? మను అనుమానంగా అడిగింది. అదే కదా నా చిరకాల కోరిక. కలిస్తే ఏం చేస్తావు? నా హృదయ సామ్రాజ్యానికి రాణిని చేస్తాను తన్మయత్వం చెందుతున్నట్లుగా అంటూ బెడ్పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చందు. మను ఎందుకో షాక్ తిన దానిలా అలాగే చూస్తుండిపోయింది. నా చిన్ననాటి స్నేహితురాలు ఇప్పుడు ఎక్కడుందో ఏమో. చందు బెడ్పై వెనక్కి వాలిపోతూ అన్నాడు. నీకే సరిగ్గా గుర్తులేస్తాను. నీకంటే చిన్నదానికి నువ్వు గుర్తుంటావా? మనుకి ఎందుకో తెలియని ఉక్రోషంగా ఉంది. నాకు కొద్దిగా గుర్తుందని చెప్పాను కదా. పైగా అమ్మ చెప్పిన మాటలను బట్టి నా మనసులో తనకి ఒక రూపం కూడా ఏర్పడింది. నేను తన ఇప్పటి రూపం కూడా ఊహించుకోగలుగుతున్నాను తెలుసా? ఇప్పటి రూపం కూడా. ఎస్. చందు విలాసంగా నవ్వాడు. తాను ఎక్కడుందో ఏమో తెలియకుండానే అంత దూరం వెళ్ళిపోయావా? అరే, నీకు చెప్పలేదు కదూ, ఇవాళ నా బర్త్డే పార్టీకి తన పేరెంట్స్ వస్తున్నారు. అవునా? అంటే ఇక తను కూడా కలుస్తుంది కదా? మను అలాగే చూస్తుండిపోయింది. మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. చందు ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుతుంటే తన మనసు ఎవరో మెలిపెడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడం లేదు. ఒకవేళ తను చందుని ప్రేమించడం లేదు కదా? ఏ మను, ఏమైంది? చందు పిలవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది. చందు నిజంగా ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడా? మరి తనతో అంత చనువుగా స్వేచ్ఛగా ఎందుకుంటాడు? తన వైపు చూసే అద్భుతమైన చూపుకి అర్థమే లేదా? మరి పొద్దున నీ ఒప్పుకుంటే ఈ గది మన ఇద్దరిది అవుతుందని ఎందుకన్నాడు? అప్పుడు తను పట్టించుకోలేదు కానీ అదంతా సరదాకేనా? తన వైపే చూస్తూ మళ్ళీ ఆలోచనల్లో పడిపోయిన మనుని ఆశ్చర్యంగా చూస్తూ భుజాలు పట్టుకుని కుదిపాడు చందు. ఈ లోకంలోకి వచ్చిన మనస్విని చప్పున లేచి ఇక నేను వెళ్తాను, లంచ్ ప్రిపేర్ చేయాలిగా అంది. మను, ఏమైంది? ఏం లేదు. ఇంకా అక్కడే ఉంటే ఏడ్చేస్తానని అనిపించింది మనుకి. గీరుక్కున వెనుతిరిగి వెళ్ళిపోయింది. అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. లంచ్లో అందరూ కలిశారు. మను మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చందు వైపు మాత్రం చూడలేకపోతుంది. ఎందుకో చందు కూడా కామ్గా ఉన్నాడు. లంచ్ తర్వాత మను స్రవంతి కలిసి హాల్ని రకరకాల రంగురంగుల పూలతో, పూల మాలలతో చక్కగా అలంకరించారు. ఆ పూలను చూస్తుంటే మను మనసుకి హాయిగా ఉంది. ఎంత బాగున్నాయి కదా!
అన్నయ్యకి కూడా పూలంటే చాలా ఇష్టం. అందుకే ఆర్టిఫిషియల్ అలంకరణ వద్దన్నాడు. చందు ప్రస్తావన రాగానే మను మనసు మళ్ళీ భారమైంది. కాసేపు మౌనం తర్వాత, సాయంత్రం పార్టీకి ఎవరెవరు వస్తున్నారు శ్రవంతి అడిగింది. ఎవరంటే మీ గ్యాంగ్ మెంబర్స్, ఇంకా నాన్నగారి బాల్య స్నేహితులు. ఈ మధ్య కలిశారు, వారు వస్తున్నారు. అలాగా, అన్నట్లు వారి అమ్మాయిని అన్నయ్యకి అనుకుంటున్నారు. టచ్లో ఉన్నారా అయితే మీరు? అలా ఏం లేము. కాకపోతే వాళ్ళ మిత్రుత్వాన్ని బాంధవ్యంగా మార్చుకోవాలన్న నిర్ణయం ఇప్పటిది కాదట. మరి చిన్నప్పటి నిర్ణయాలు వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ చేతిలో ఏం లేదు, వాళ్ళు నిమిత్త మాత్రులు తమాషాగా అంది స్రవంతి. వాళ్ళలా అనుకుని ఊరుకుంటారా అని. అన్నయ్య అయితే ఒప్పుకున్నాడు మరి. ఆ అమ్మాయి సంగతి ఇవాళ తెలిసిపోతుంది. మను ఇక మాట్లాడలేకపోయింది. పువ్వులను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. నాకు టీ కావాలి. పైనుంచి చందు పిలుపు వినబడింది. తలెత్తి చూసింది మను. పైన బాల్కనీ రేలింగ్కి ఆనుకుని కిందకి చూస్తూ చందు కనబడ్డాడు. ఎప్పటి నుండున్నాడో అక్కడ. మొదలైంది వీడి గోల అని లేచిన స్రవంతి, మను, నేను కేక్ కావలసిన ఐటమ్స్ అన్నీ తీసిపెడతాను, ఇంతలో నువ్వు వెళ్ళి టీచరా అంది. మనుకి వెళ్ళాలని లేదు, కానీ తప్పదు కాబట్టి నాయనిచ్చిన టీ తీసుకుని పైకొచ్చింది. చందు లేడక్కడ. మెల్లగా గది లోపలికి వెళ్ళింది. టేబుల్ దగ్గర కూర్చొని ఏవో పేపర్స్ చూస్తున్నాడు చందు. టీ అందుకుంటూ మను మొహం చూసి, అలా ఉన్నావేం, అలసిపోయావా అడిగాడు. ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. అన్నట్లు మను, అదిగో ఆ కవర్లో నీకు డ్రెస్ ఉంది, తీసుకో. నాకెందుకు? తెల్లబోతూ అడిగింది. ఎందుకేమిటి? సాయంత్రం పార్టీలో వేసుకోవడానికి. నాకొద్దు. ఇవాళ నేను చెప్పినట్టు వింటానన్నావు. గిఫ్ట్ తీసుకుంటాననలేదు. ఫ్రెండ్లీగా ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. నాకొద్దు. ట్రే తీసుకుని గిరుక్కున వెనుదిరిగి వెళ్ళిపోయింది. డెకరేషన్, కేక్, ఫుడ్ మొదలైన ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి అన్నీ సరిచూసుకున్నారు. శ్రావి, ఇక వెళ్ళి రెడీ అవ్వండి అంది శారద. పదమను. నేనెందుకు, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. మను, ఇదిగో ఈ డ్రెస్ తీసుకోమ్మా. శారద ఇవ్వబోయిన కవర్ చూసి మను అది తను చందు ఇవ్వబోతే నిరాకరించింది అని గుర్తించింది. వద్దాంటీ, తీసుకోమను. నువ్వు నాకు శ్రావితో సమానమే, కాదనకు. కానీ మనుకి మొహమాటంగాను చందుపై కోపంగాను ఉంది. అమ్మలాంటి ఆమెను నొప్పించలేక తీసుకుంది చివరకు. కొత్త డ్రెస్ వేసుకుని వెలుపలికి రాగానే చందునే ఎదురయ్యాడు. మను మొహం తిప్పుకుని వెళ్ళబోతుంటే చందు ఆమె చేయి పట్టుకుని ఆపాడు. మను, ఎంత బాగున్నావో తెలుసా? ఆమె చేయి లాక్కునే ప్రయత్నం చేస్తూ, వదులు, నీ పనులు నీ మాటలు అన్నీ నీ హృదయ సామ్రాజ్యానికి కాబోయే రానికి చెప్పు అంది విసురుగా. ఏమిటి, జెలసియా? ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నాడు. నాకెందుకు జెలసి? నేనేమన్నా నిన్ను? చప్పున ఆగిపోయింది. అసలేం మాట్లాడుతుంటాను? చందు నవ్వు దాచుకుంటూ మను చేతిని పట్టి అలాగే దగ్గరికి లాగి, మరెందుకలా అన్నావు అడిగాడు. అతనికి అంత దగ్గరలో ఉండి మను అసలు మాట్లాడలేకపోయింది. చందు ఇంకేదో అనబోయేంతలో లోపల నుండి స్రవంతి పిలుపు వినబడింది. మను చప్పున చేయి లాక్కుని పారిపోయింది. వెనుక నుండి చందు గలగల నవ్వు వినబడి మొహం ఎర్రబడింది. 6 గంటలకల్లా అందరూ రెడీ అయ్యారు. హాల్లోకి వచ్చి చేరారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చందు వైపు అసలు చూడకుండా కూర్చుంది మను. చందు మాత్రం ఆమెని తదేకంగా చూస్తున్నాడు. అతనలా చూస్తున్నాడని మనుకి తెలుస్తుంది కూడా. అందుకే ఇంకా కోపం వస్తుంది. అసలు ఇంకో అమ్మాయిని మనసులో పెట్టుకుని తనతో అంత చనువుగా ఎందుకుండాలి? అక్కడ కూర్చోలేక లేచి కేక్ అమర్చిన టేబుల్ వద్దకెళ్ళి 4 వైపులా అలంకరించిన పూలను అవసరం లేకున్నా సరదసాగింది. అంతలో గలగలమంటూ ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. చందు కూడా లేచొచ్చి మను పక్కనే చేరాడు. హలోలు హాయిలు అయ్యాక అందరూ కబుర్లలో పడ్డారు. తనని చూసి వాళ్ళు మామూలుగానే ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది మనుకి. నన్నిక్కడ వాళ్ళకంటే ముందు చూసి కూడా వీళ్ళు ఆశ్చర్యపోలేదేంటి? చందుని అడిగింది. ఏమో, నాకేం తెలుసు. మను ఏదో అనబోయేంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి వచ్చిన వాళ్ళని చూసి చందు తల్లిదండ్రులు ఎదురుగా వెళ్ళి ఆప్యాయంగా ఆహ్వానించారు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి మను ఆశ్చర్యపోయింది. వెంటనే చందు వైపు తిరిగి, చందు, నువ్వు మా అమ్మ నాన్నలను కూడా నీ బర్త్డే పార్టీకి పిలిచావా? నాకు చెప్పలేదే అడిగింది. చందు చిలిపిగా నవ్వాడే కానీ బదులివ్వలేదు. అంతలో అందరూ మను వద్దకే వచ్చారు. మను, వీరే మా నాన్నగారి ప్రాణ స్నేహితులు ప్రసాద్ గారు, వారి సతీమణి సుమిత్ర గారు. నవ్వు దాచుకుంటూ పరిచయం చేసింది స్రవంతి. మను నిర్ఘాంతపోయింది. మను మొహం చూసి ప్రసాద్, సుమిత్రలు నవ్వేశారు. డాడీ, అంకుల్ ఫ్రెండ్ మీరా? అవునరా, నీకు తెలియదు కదూ. మీరెప్పుడు కలుసుకున్నారు అసలు? నాకు చెప్పనే లేదు. నీకు జ్వరం వచ్చినప్పుడు చందు మన ఇంటికి వచ్చాడమ్మా. అప్పుడే మాటల మధ్యలో వాడు రాఘవ కొడుకని తెలిసింది. ఆ తర్వాత ఒకసారి కలుసుకున్నాం కూడా.
నేను సర్ప్రైజ్ చేద్దామంటేను చెప్పలేదు. డాడీ, మీరు నా దగ్గర రహస్యం దాచారా? ఇందులో వీడి తప్పేమీ లేదమ్మా. రాఘవ గారు స్నేహితుడిని వెనకేసుకొస్తూ, ఇదంతా చేయించినవాడు ఇదిగో వీడు అని చందుని చూపించి, నువ్వు రారా ప్రసాద్, రామ్మ సుమిత్ర అంటూ అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. శ్రవంతి ఫ్రెండ్స్ అంతా మెల్లిగా జారుకున్నారు. మను చందు కేసు తిరిగింది. చందు చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు. ఈసారి అతని కళ్ళలో చిలిపిదనం లేదు, ప్రేముంది, ఆర్ద్రత ఉంది. మను మనసులో చందు చిన్ననాటి సంగతులు చెబుతూ అన్న మాటలు, శ్రవంతి చెప్పిన విషయాలు అన్నీ బుర్రలో గిరాగిరా తిరుగుతూ తల తిరిగిపోయేలా చేస్తున్నాయి. ఇవన్నీ దాచి చందు తనని ఏడ్పించిన తీరు అన్నీ గుర్తుకొస్తున్నాయి. తదేకంగా ఆమెనే గమనిస్తున్న చందు మారుతున్న ఆమె ముఖ కవలికలు చూసి ఏదో అనుభయంతులు మను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చందు అలాగే చూస్తుండిపోయాడు. కేక్ కటింగ్ పూర్తయి భోజనాలు పూర్తయ్యాక అందరూ హ్యాపీగా కూర్చుని కబుర్లలో పడ్డారు. ఆ కబుర్లు దాదాపుగా మను చందుల గురించి. మను చందు వైపు అసలు చూడకుండా కూర్చుంది. ఒరే రాఘవ, చందు నీ కొడుకుని తెలియకముందే నచ్చేశాడురా. తెలిసాక అబ్బా నా కాబోయే అల్లుడు ఎంత అందమైన వాడు కదా అని మురిసిపోయాననుకో. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం మరి. నువ్వు మా చందుని అల్లుడు గారు అంటే వినాలనుంది. ఓరగా పిల్లల వైపు చూస్తూ అన్నారు రాఘవ గారు. అందరూ వంచిన తలెత్తని మనుని చూస్తున్న చందుని నవ్వుతూ చూస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు. ప్రసాద్ గారు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అభ్యంతరం ఉంది. చందు లేచి మను ముందుకొచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మను కళ్ళెత్తి చందు కళ్ళలోకి చూసింది. ఇవాళ ఈ కళ్ళ భాష చదివి తీరాల్సిందే అని తీర్మానించుకున్న చందు, ముందు మేమిద్దరం మాట్లాడుకొని మీకే సంగతి చెప్తాం అని మను చేయి పట్టుకుని పైకి లాక్కుపోయాడు. మళ్ళీ నవ్వులు వెల్లివిరిశాయి. గదిలోకి వెళ్ళగానే మను తన చేయి విడిపించుకుంది. అతని వైపు కూడా చూడకుండా కిటికీ వద్దకు వెళ్ళి వెలుపలకి చూడసాగింది. ఆకాశంలో చంద్రుడు చల్లటి వెన్నెలా కురిపిస్తున్నాడు. ఈ చంద్రుడు పొగలు సెగలు రగిలిస్తున్నాడు. వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలనిపిస్తుంది. ఒకవైపు తనని ఇంతలా ఏడ్పించినందుకు కోపంగానూ ఉంది. చందు కాసేపు మను మాట్లాడుతుందేమోనని వేచి చూశాడు. కదలదే. చందు ఇక మనుకి దూరంగా ఉండలేక వెనుకగా వచ్చి 2 చేతులతో ఆమెను చుట్టేశాడు. మను నిలువెల్లా కంపించడం అతనికి తెలిసింది. మను, మాట్లాడవా? నా మీద కోపంగా ఉంది కదూ? కనీసం నేను చెప్పేది వింటావుగా? మను, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసుకి నచ్చేశావు. అది నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అనుకోకుండా మీ ఇంటికి రావడం, మన చిన్ననాటి సంగతులు తెలియడం జరిగింది. ఆ క్షణమే నువ్వు నాదానివి అని నిర్ణయించుకున్నాను. నీకు జ్వరం తగ్గాక నేనే నీకు అన్ని వివరంగా చెప్పాలని ఎవరిని చెప్పొద్దన్నాను. నిన్నింటికి పిలవడం, నీ గురించి, నీ మీద నా ప్రేమ గురించి నీకే చెబుతూ నిన్ను ఉడికించడం అన్నీ సరదాకి తప్ప నిన్ను బాధపెట్టాలని కాదు. నీకు కూడా నేనంటే ఇష్టమేనని నాకు మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం నుండి నువ్వు బాధపడుతూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఉక్రోషంతో బయటపడిపోతావని ఆశించాను. అప్పుడు అన్నీ చెప్దామనుకున్నాను. కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇవన్నీ మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకైనా నువ్వు నన్ను క్షమించాలి మను. ఒకే ఒక మాట చెప్పు. నేనంటే ఇష్టమని ఒప్పుకో. నా నమ్మకాన్ని నిజం చెయ్యి. లేదా కాదని చెప్పు. ఇక నుండి ఈ క్షణమే వెళ్ళిపోతాను. మను అతని మాటలన్నీ శ్రద్ధగా తన్మయురాలై వింటుంది. మనసు మెల్లగా చల్లబడుతుంది. అతని మీద ప్రేమతో మనసు నిండిపోయింది. అతని చేతుల్లో అలాగే ఉండి మెల్లగా వెనుతిరిగింది. అతను ఆమె మొహాన్ని అరచేతులలో తీసుకున్నాడు. ఆమె వాలి ఉన్న కళ్ళను మెల్లగా పైకెత్తి చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె కళ్ళలోని భావం అతను స్పష్టంగా చదవగలిగాడు. మను, చివరకు నీ కంటి భాష చదవడం నాకు నేర్పేశావు. 2 హృదయాలు ఏకమైన ఈ సమయంలో అసలు మాటలే అవసరం లేదు కదూ అంటూ ఆమె నడుమును పట్టుకొని అతనికి దగ్గరికి లాక్కుంటాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి, వదులు నన్ను, ఇంతలా ఏడిపిస్తావా అంటూ అతని గుండెలపై 2 చేతులతో మెల్లగా కొడుతుంది. చందు మను చేతులను పట్టుకుని, ఇలానే కొట్టావంటే ముద్దు పెట్టేస్తో చెప్తున్నా అన్నా వినకుండా అలానే కొడుతూ ఉంటే చందు ఆమెను దగ్గరికి లాక్కొని చప్పున ఆమె పెదాలపై అతని పెదాలతో గాఢంగా ముద్దు పెట్టాడు. గింజుకుంటున్న మనుని ఇంకా దగ్గరికి లాక్కొని ఆ ముద్దులోనే తన ప్రేమనంతా తెలియజేశాడు. ఇద్దరికీ ఊపిరి భారంగా మారగా ఆమె పెదాలను వీడి, మళ్ళీ కొడతావా అంటూ కన్ను గీటాడు. సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారగా తలదించుకుంది. అతను ఆమెను హృదయం కేసి గట్టిగా హత్తుకున్నాడు. మను ఎర్రబడ్డ ముఖాన్ని చప్పున అతని హృదయంలో దాచేసుకుంది. ఆమెనలాగే హృదయానికి హత్తుకొని
నిలబడ్డ చందుకి. ఆమెతో తన భావి జీవితం రంగుల హరివిల్లులా తమ జీవన ప్రాంగణం సుందర ఉద్యానవనంలా కనిపించసాగింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక అద్భుతమైన అందమైన సిరీస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.